కాకినాడ డైరీ ఫామ్ గ్రామదేవత నూకాలమ్మ తల్లి ఆలయంలో భక్తి ఆధ్యాత్మికత సాంప్రదాయాల సందడి మధ్య శుక్రవారం సామూహిక విశేష కుంకుమార్చన పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కలకల్లాడింది. పసుపు కుంకుమ సుగంధాల మధ్య మహిళలు భక్తి శ్రద్ధలతో తల్లికి కుంకుమార్చనలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ ధర్మకర్త తుమ్మల రమేష్ దంపతుల సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మహిళలు పాల్గొని తల్లిని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన పూజలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచాయి. ఈ సందర్భంగా ధర్మకర్త తుమ్మల రమేష్ మాట్లాడుతూ గ్రామ దేవత నూకాలమ్మ తల్లి జాతరను భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించడం తమ లక్ష్యమని తెలిపారు. దాతల సహకారం, స్థానిక యువత, కమిటీ సభ్యుల సమిష్టి కృషి, అలాగే స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రోత్సాహంతో జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు మరింత ఉత్సాహాన్ని కలిగించేందుకు సామూహిక కుంకుమార్చన పూజల్లో పాల్గొన్న మహిళల మధ్య లక్కీ డిప్ నిర్వహించి 9 మందికి ప్రత్యేక బహుమతులు అందజేశారు. అనంతరం తల్లికి మహా మంగళ హారతి నిర్వహించి భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. గ్రామ దేవతపై ఉన్న భక్తి సాంప్రదాయాల పట్ల ప్రజలు అనురాగాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో ఘనంగా సాగింది. భక్తుల నినాదాలతో ఆలయ పరిసరాలు మారుమ్రోగి నూకాలమ్మ తల్లి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు. అమ్మవారు సేవ చేసిన వాళ్ళకి ఇద్దరికి వచ్చాయి. కనబడతారా శివరాత్రి తర్వాత రెండో రోజు నుండి అనగా శివరాత్రి అమావాస్య తర్వాత వచ్చే నెల పొడిచిన నాటి నుండి మరి డైరీ ఫారం నూకాలమ్మ అమ్మవారి తొలిగరగలు తీసే కార్యక్రమం మొదలుపెట్టి మరి 7 ప్రాంతాలలో 9 ప్రాంతాలలో మరి గరగ సంబరాలు చేయడం పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు దశమి శుక్రవారం కావడంతో మరి వందలాది మంది మహిళలతో విశేష కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వందలాదిగా మహిళలందరూ ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొనడం, అదేవిధంగా మరి కుంకుమ పూజలో పాల్గొన్నటువంటి వారికి ఒక 9 ప్రైజులు కూడా ప్రకటించడం జరిగింది. ఆ ప్రైజులను ఒక 2 దాతలు మరి తిరుమల టెంట్ హౌస్ భాస్కర్ గారు, అదేవిధంగా యాతం గారు ఆ ప్రైజులను ఇవ్వడం జరిగింది వారి సహకారంతో. అంతేకాకుండా మరి ఇంచుమించు వందలాది మందిగా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మరి ఈరోజు అన్న ప్రసాద వితరణ పటాను సత్యబాబు, శ్రీమతి కొండమ్మ గార్ల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది దాతలు పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది, కొంతమంది కొబ్బరికాయలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు జరిగినటువంటి కుంకుమ పూజ మరి బ్రహ్మాండంగా అద్భుతంగా జరగడం జరిగింది. మరి రేపు మరి 16వ తారీఖు నుండి భరతనాట్యం మొదలుకొని 17వ తారీఖు తెల్లవారులు జాగారం, 18వ తారీఖున మరి అమ్మవారి దర్శనం, ఆ రోజు రాత్రి సిరిబ్రహ్మ తిప్పుట తీర్థం, అదేవిధంగా అనేక ప్రోగ్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా మరి బ్రహ్మాండమైన బాణాసంచా కాల్చే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో జరుపబడుతూ ఉన్నాయి.
వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మరి కూటమి సభ్యులు కానీ అదేవిధంగా భక్తులందరినీ కూడా ఈ ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ, అదేవిధంగా మహిళా ధర్మకర్తల కమిటీగా ఏర్పాటు చేసుకుని సుమారు 45 రోజుల పాటు రాత్రింబవళ్ళు నిద్రాహారాలు లేకుండా మరి అమ్మవారి టెంపుల్కి ఎటువంటి ఆదాయం లేకపోయినా స్వయంగా కొంత ఆదాయాన్ని మా కమిటీ సభ్యులే వేసుకోవడం, అంతేకాకుండా దాతల యొక్క సహాయ సహకారాలతో పూర్తిగా ఇదంతా కూడా మా కమిటీ మరియు దాతల యొక్క సహకారాలతో జరపబడతా ఉన్నాయి. ఈ సంబరాలన్నింటినీ, మహోత్సవాల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, అదే హిందూ భక్తులందరూ కూడా, ఇతర ప్రాంతాల భక్తులందరూ కూడా మరి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాం.